బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రచారం పీక్స్ కు చేరుకుంది. మరో 5-6 రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో దూకుడు పెంచే రాజకీయ ప్రధాన పార్టీలు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రచారంపై స్పెషల్ ఫోకస్ ను పెట్టాయి. వరుసగా ఇరు పార్టీల అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. గతకర కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టి సారించింది. ప్రచారంలో మరింత జోష్ పెంచడానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో ఇవాళ నుంచి మే 10వ తేదీ వరకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. 2 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. నిర్మల్లో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఆదిలాబాద్ అభ్యర్థి యాత్రం సుఖ్నాకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జిల ఆధ్వర్యంలో సభకు భారీ ఏర్పాట్లు చేశారు. రాహుల్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి. నిర్మల్ సభ తర్వాత గద్వాల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు రాహుల్ గాంధీ. అలంపూర్ నియోజకవర్గ ఎలవాలిలో ఏర్పాటు చేసిన సభ జనజాతర సభకు హాజరు కానున్నారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 3:30 ప్రత్యేక హెలికాప్టర్లో ఎర్రవెల్లికి చేరుకుంటారు రాహుల్ గాంధీ. సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ నేతలు. గద్వాల్, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలించి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, సభ ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి? గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు నిర్మల్ నియోజకవర్గ కేంద్రానికి, అలాగే నిర్మల్ జిల్లా కేంద్రానికి ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సందర్భంగా రానుండడం ఇక్కడైతే ప్రాధాన్యత సంతరించుకుంది. ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు జోష్తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనబడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో 5 గ్యారంటీ హామీలు నెరవేర్చి ప్రజల్లో అయితే ఒక విశ్వాసం పొందింది. అదే విశ్వాసంతో, అవే సంక్షేమ పథకాలతో ఇక్కడటువంటి కాంగ్రెస్ శ్రేణులు ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కావచ్చు, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రతిరోజు కూడా ఆయన ఆధ్వర్యంలో చేరికలతో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. అయితే గతంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పర్యటనలు, ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటన, వీటితో కాంగ్రెస్ మరింత అభ్యర్థి గెలుపును ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని ఈసారి ఎలాగైనా చేజిక్కించుకోవాలనేటువంటి జోష్తో, ఆ యొక్క కారణంతో ఇక్కడికి దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే సభకు సంబంధించి మాత్రం దాదాపుగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా 100% ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. నిర్మల్ పట్టణానికి సమీపంలోని క్రషర్ గ్రౌండ్ లో సభ ఏర్పాట్లు చేశారు. అయితే మనకు అందిన సమాచారం ప్రకారం ఉదయం 11 గంటలకు నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సభా ప్రాంగణానికి, అతి సమీపంలో ఉన్నటువంటి యొక్క మైదానానికి, హెలిప్యాడ్ దగ్గరికి రాహుల్ గాంధీ చేరుకుంటారనేది మనకు సమాచారం ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రత్యేక వాహనం ద్వారా ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అయితే 11:10 11:20 ఆ మధ్యలో సభ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. అయితే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు దాదాపుగా ఇది క్రషర్ గ్రౌండ్ ఇప్పటికీ నిర్మల్లో ఎక్కడ ఏ బహిరంగ సభ జరిగినా కూడా ప్రధానంగా ఎంచుకునే ప్రాంతం కాబట్టి అక్కడ అయితే ఈ సభకు చాలా అనువుగా ఉంటుందన్నటువంటి సందర్భంతో కొద్దిగా దూరమైనప్పటికీ కూడా సభ అక్కడ ఏర్పాటు చేశారు. అయితే సభ చాలా విశాలంగా, ఎందుకంటే అటు వెహికల్స్ కూడా
పార్కింగ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ఈ సభను ఏర్పాటు చేశారు. అయితే సభకు సంబంధించి మాత్రం ఏర్పాట్లు దాదాపుగా వస్తున్నటువంటి ఒక ఏఐసిసి అగ్రనేత కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక పటిష్ట బందోబస్తులు అయితే ఇక్కడ పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా పట్టణాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పూర్తిగా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అలాగే అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వస్తుండడంతో పోలీసులు అయితే దాన్ని పూర్తిగా ప్రాంతాన్ని కూడా తమ ఆధునంలోకి తీసుకొని పూర్తిగా చెక్ చేస్తున్నారు. అడుగడుగున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా మనకు ఇక్కడ పుట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే అది సభ వెళ్ళేటటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది ఖానాపూర్ మంచిర్యాల వైపు వెళ్ళేటటువంటి ఒక రోడ్డు కావడంతో ట్రాఫిక్ ను మళ్లించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అక్కడ నుంచి దాదాపుగా ట్రాఫిక్ బైపాస్ నుంచి వెళ్ళేటటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొన్ని అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక జన సమీకరణ కూడా దాదాపుగా సభకు 60 నుంచి 1,00,000 మంది వరకు సభకు హాజరయ్యేటటువంటి ఒక ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ సభను రాహుల్ గాంధీ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి ఏర్పాటు అయితే చేసింది. అయితే ప్రజల్లో కూడా, జిల్లా ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఒక ఆసక్తి అలాగే ఉత్సాహం అయితే నెలకొంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గతంలో కూడా రావడం జరిగింది. ఇప్పుడు నిర్మల్లో ఆ సభ ఏర్పాట్లు ఏ విధంగా, అంటే దానికి సంబంధించి ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు రాహుల్ గాంధీ, ఏ విధమైనటువంటి ఒక తన ఉపన్యాసంలో మరి జిల్లాకు కానీ వీటికి కానీ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేటటువంటి, అంటే కేంద్ర ఎన్డీఏ కొన్ని కనుక ఏర్పడితే ఎలాంటి సందర్భం ఉంటుందనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని అయితే చెప్తున్నారు. అయితే ఓవరాల్ గా చూస్తే ఆ సభకు సంబంధించినటువంటి ఒక ఏర్పాటు అయితే పూర్తిగా పూర్తయ్యాయి. దానికి సంబంధించి ఉన్నటువంటి నేతలు కూడా, జిల్లాకు చెందిన నేతలు కూడా అన్ని రకాలుగా ఏర్పాటు అయితే పూర్తి చేశారు. అయితే 11 గంటలకు ఇప్పుడు ఏదైతే సభా ప్రాంగణంకు ఏదైనా సాధారణ ప్రజలు వచ్చేందుకు ఏవైతున్నాయో ఆ సాధారణ ప్రజలు వచ్చినటువంటి ఆ మార్గానికి దాదాపు వాళ్ళకు ఒక ప్రత్యేక ద్వారం, అలాగే విఐపి గ్యాలరీ, విఐపి నుంచి మొత్తం ఓవరాల్ గా ఇటు వీళ్ళకు ప్రజలకు సంబంధించి అటు తర్వాత విఐపీకి సంబంధించి ఏర్పాట్లు అయితే దాదాపుగా ఓవరాల్ గా పూర్తయినట్టుగా మనకు తెలుస్తోంది. వారు రైట్ సత్యనారాయణ, పోయినసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా వచ్చి ఆదిలాబాద్కు ఎలాంటి హామీలు ఇవ్వకుండా వెన్ను తిరిగి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తున్నారు. సో ఇది రాహుల్ గాంధీ రావటం రెండోసారిగానే మారింది. సో ఎలాంటి ఆదిలాబాద్కు స్పెషల్లీ ఉన్న ఆదిలాబాద్ సమస్యల్లో, లోకల్కు ఉన్న సమస్యలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నట్లు ఏమైనా తెలుస్తా ఉందా సత్యనారాయణ? అయితే ప్రధానంగా అంటే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే 5 అప్పట్లో ఇదే నరేంద్ర మోదీ ఆదిలాబాద్ వచ్చినప్పుడు ప్రధానంగా ఇక్కడ నియోజకవర్గ నేతలైతే ఒక 5 ప్రధాన ఘటనలు అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నాయి. వాటి మీద అప్పట్లో వచ్చిన నరేంద్ర మోదీ అలాగే నిర్మల్ జిల్లా థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.